ఎండాకాలంలో యూరిన్ పోస్తే మంటగా ఎందుకు ఉంటుంది? ఎండాకాలంలో మన శరీరం ఎక్కువగా చెమట పడుతుంది. దీనివల్ల శరీరంలోని నీరు ఎక్కువగా బయటకు పోతుంది. మనం తగినంత నీరు తాగకపోతే మూత్రం చిక్కగా తయారవుతుంది. ఈ చిక్కటి మూత్రంలో వ్యర్థ పదార్థాల సాంద్రత ఎక్కువగా ఉండటం వల్ల మూత్రాశయం మరియు మూత్రనాళం ద్వారా వెళ్లేటప్పుడు మంటగా అనిపించవచ్చు. అంతేకాకుండా ఎండాకాలంలో డీహైడ్రేషన్, శరీరంలో నీటి శాతం తగ్గడం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ యూటీఐ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. యూటీఐ కూడా మూత్ర విసర్జన సమయంలో మంటకు కారణమవుతుంది. వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి చెమట పట్టడం తక్కువగా ఉంటుంది. దీనివల్ల శరీరంలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది మరియు మూత్రం పలుచగా ఉంటుంది. పలుచటి మూత్రంలో వ్యర్థ పదార్థాల సాంద్రత తక్కువగా ఉండటం వల్ల మూత్ర విసర్జన సాఫీగా జరుగుతుంది మరియు మంట ఉండదు. చలికాలంలో యూరిన్ పదే పదే ఎందుకు వస్తుంది? చలికాలంలో మన శరీరం వెచ్చగా ఉండటానికి ప్రయత్నిస్తుంది. చల్లని వాతావరణం వల్ల రక్తనాళాలు కుంచించుకుపోతాయి. దీనివల్ల రక్తపోటు పెరుగుతుంది. శరీరం ఈ అధిక రక్తపోటును తగ్గించడానికి ప్రయత్నిస్తుంది. అందులో భాగంగా కిడ్నీలు ఎక్కువ మూత్రాన్ని ఉత్పత్తి చేస్తాయి. తద్వారా శరీరంలోని అదనపు ద్రవాలు బయటకు వెళ్లి రక్తపోటు సాధారణ స్థితికి వస్తుంది. దీని కారణంగా చలికాలంలో పదే పదే మూత్రం వస్తుంది. దీనిని కోల్డ్ డయూరెసిస్ అంటారు.